గోదావరి పుష్కరాలు 2027 శుభముహూర్తం ఖరారు అని ప్రధాన హెడ్డింగ్ తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విశేషాలను ఇప్పుడు చూద్దాం. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఈసారి పుష్కరాలు 2027 జూన్ 26వ తేదీ నుంచి 2027 జూలై 7వ తేదీ వరకు అంటే 12 రోజుల పాటు జరగనున్నాయి అని శుక్రవారం అంటే 12/12/2025న ఉత్తర్వులు జారీ చేస్తూ గెజెట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని టీటీడీ ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ గారు ఇచ్చిన జ్యోతిష్య నివేదిక ఆధారంగా ప్రభుత్వం తేదీలను నిర్ణయించింది. హాయ్ ఫ్రెండ్స్, రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవుకు చేరుకున్నాము అని మనం తెలుసుకోవడానికి ల్యాండ్ మార్క్ ఇదిగో కనపడుతున్నటువంటి ఎదురుగా కనపడుతుంది కదా, నది ఎత్తైనటువంటి వాటర్ ఫౌంటైన్ పుష్కరాల రేవు యొక్క ప్రధాన ద్వారం అదే. మరి 2027లో పుష్కరాలు జరిగేటటువంటి ప్రధాన ప్రదేశం ఇదే. మరి పుష్కరాల రేవు రాజమహేంద్రవరం, ఈ చెట్టు, ఆ పక్కన ఉన్నటువంటి ఓల్డ్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఒక చక్కని అందాన్ని మరి తీసుకొస్తుంది. ఆ ప్రాంతమే మరి ఎంతో చారిత్రాత్మక ప్రదేశం కదా. ఇది ఒక ఏడాదిన్నరలో జరిగేటటువంటి పుష్కరాలకి ఇక్కడికి ప్రారంభం జరుగుతుంది అనమాట. అదిగో ఇక్కడ ప్రతిరోజు గోదావరి తల్లికి నిత్య హారతి ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు చాలా మంది ఈ హారతికి హాజరయ్యి పునీతులు అవుతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, మరి పిల్లలు పెద్దలు గోదావరిలో స్నానం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మరి పుష్కరాలు వచ్చేటటువంటి సందర్భంగా పని అప్పుడే మొదలు పెట్టేశారు. ఈ ఆధునీకరణ ఉన్నటువంటి ఘాట్స్ని ఆధునీకరణ చేయటం, రిపేర్స్ చేయటం మొదలు పెట్టేశారు. ఏడాదిన్నర నుంచే ఆ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మరి ఇటువంటి ఈ పుష్కరాల గురించి పూర్తి వివరాలు మనం ఏంటి, అసలు పుష్కరాలు అంటే ఏంటి అని వివరంగా తెలుసుకుందాం రండి. అసలు పుష్కరాలు అంటే ఏమిటి? పుష్కరం అంటే 12 సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికి పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కర కాలం సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైనవి.